ఎట్టకేలకు బెయిల్పై విడుదలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కో దాంట్లో బెయిల్ మంజూరవుతూ వచ్చింది. రుస్తోం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ లభించినట్లయింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారు 87 రోజుల తర్వాత ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకి మొన్ననే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి. ఈ బెయిల్ వచ్చినప్పటికీ కూడా నిన్న కోర్టులో ఏదైతే కోర్టు ఫార్మాలిటీస్, కోర్టుకు సంబంధించినటువంటి అన్ని కూడా కార్యక్రమాలు ముగించుకొని ఏదైతే బెయిల్ పేపర్స్ 5:30 సెంట్రల్ జైలు వద్ద, నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద సబ్మిట్ చేయాల్సింది. కానీ కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే పేపర్స్ అన్ని కూడా రిలీజ్ చేసేందుకు ఈ కార్యక్రమాలు ఫార్మాలిటీస్ అన్ని అయ్యేందుకు కూడా లేట్ అయింది. వాళ్ళు 6:30 గంటలకు పేపర్స్ ఏదైతే సెంట్రల్ జైల్లో సబ్మిట్ చేసిన పరిస్థితి చెప్పాలి. నిన్ననే కాకాని గోవర్ధన్ రిలీజ్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా జైలు వద్దకు చేరుతున్నారు. కానీ ఈ రోజు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు. ఏదైతే అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితులుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారు 8 కేసుల్లో ఈయన ముద్దాయిగా ఉన్నాడు. అయితే 8 కేసులకు సంబంధించి 8 కేసుల్లో కూడా ఆయనకి ప్రధానంగా బెయిల్ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే అక్రమ మైనింగ్ కానీ, SC/ST అట్రాసిటీ కేసు, అలాగే ఫోర్జరీ సంతకాలు, వివిధ రకాల ల్యాండ్స్ మార్పింగ్ సంబంధించినటువంటి ఏదైతే భూముల తారుమారులకు సంబంధించినటువంటి కేసు, ఇలా అనేక రకాల ఎలక్షన్ 2024 ఎన్నికల్లో మద్యం నిల్వలకు సంబంధించినటువంటి కేసు, ఇలా 8 రకాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్ని కేసుల్లో దాదాపు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలైన పరిస్థితుల్లో చెప్పాలి. దీనికి సంబంధించి ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అభిమానులు కానీ, సర్వేపల్లి జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాకు సంబంధించిన అందరూ నేతలు కూడా జైలు వద్దకు చేరుతున్నారు. కాకానికి అయితే మాత్రం సాదర స్వాగతం అయితే లభించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఆయన మాత్రం ఎక్కడా కూడా మీడియా ముందుకు మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తుందో వీటి పట్ల నా పందా కొనసాగుతున్నట్టు కూడా కాకాని గోవర్ధన్ తెలియజేశారు. కానీ కాకాని గోవర్ధన్ ప్రస్తుతం ఇచ్చింది చాలా షరతులతో పడుతున్నటువంటి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి.